హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 21వ శ్లోకం, సాంఖ్యయోగంలోని 69వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ. యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ. యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. నిఘంటువు. సర్వభూతానాం సమస్త ప్రాణులకును, యా ఏది, నిశ రాత్రియో, తస్యాం దాని యందు, సంయమి ఇంద్రియ నిగ్రహము కల యోగి, జాగర్తి మేలుకొనియుండును. యస్యాం దేనియందు, భూతాని ప్రాణులు, జాగ్రతి మేలుకొనియుండునో, సా అది, పశ్యతః పరమార్థ తత్వమును దర్శించుచున్న, మునేహ ఆత్మ మననశీలునకు, నిశ రాత్రి భవతి అగుచున్నది. తాత్పర్యము: సమస్త ప్రాణులకును అంటే సామాన్య జనులకు ఏది పరమార్థ తత్వము రాత్రి అయి దృష్టికి గోచరము కాకయున్నదో దాని యందు ఇంద్రియ నిగ్రహ పరుడగు యోగి మేలుకొని ఉండును, అంటే ఆత్మావలోకనము చేయుచూ ఉండును. దేని యందు అంటే ఏ శబ్దాది విషయములందు ప్రాణులు మేలుకొని ఉన్నారో అంటే ఆసక్తితో ప్రవర్తించుచున్నారో అది ఆ విషయజాలము పరమార్థ తత్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా ఉండును, అంటే దృష్టి గోచరము కాకయుండును. ఇంకా పూర్తి వివరంలోకి వెళ్తే ఈ శ్లోకము అలంకారిక భాషలో చెప్పబడినది. అజ్ఞానులకు ఏది రాత్రియో అది జ్ఞానులకు పగలు, జ్ఞానులకు ఏది రాత్రియో అది అజ్ఞానులకు పగలు అని ఇక్కడ తెలుపబడినది. దీనిని గూర్చిన వివరణ ఆత్మ, దైవము, ఇంద్రియ నిగ్రహము మున్నగు పరమార్థ విషయములు అజ్ఞానులకు ఏమీయూ తెలియవు. తెలుసుకొనవలనను కుతూహలము ఉన్న వారికి ఉండదు. అవి ఏవి వారి దృష్టికి గోచరింపవు. అవి వారికి లేనట్లే అగును. కావున అవి వారికి రాత్రి వంటివని చెప్పబడినది. ఆ పరమార్థ విషయములందు వారు అజాగరూకులై ఉందురు, నిద్రపోవుచూ ఉందురు, నిర్లక్ష్యముగా ప్రవర్తించుచూ ఉందురు. కానీ సంయమశీలురైన జ్ఞానుల యొక్క వర్తనము దీనికి కేవలము విరుద్ధముగా ఉండును. ఎందువలన అనగా వారు నిరంతరము దైవచింతన, ఆత్మానుభూతి కలిగి ఉందురు. ఆత్మ విషయమై సదా జాగరూకులై ఉందురు. దైవస్మరణను ఒక్క క్షణమైనను విస్మరింపరు. బ్రహ్మానుభూతి యందు మేలుకొని ఉందురు. కావున అజ్ఞానులు నిద్రపోవుచుండు దైవ విషయమున జ్ఞానులు మేలుకొని ఉందురు. వారికి ఏది రాత్రియో అది వీరికి పగలు. మరియు జ్ఞానులకు మహనీయులు ఇంద్రియ నిగ్రహపరులై విషయభోగములందు విరక్తి కలిగి నామరూపాత్మకమగు ఈ దృశ్య ప్రపంచమును మిథ్యగా తలంచుచు ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేక ఉందురు. ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాదులందు విముఖత్వము కలిగి ఉందురు. అవి వారి దృష్టికే గోచరింపవు. కనుక ఈ విషయాదులన్నీ, భోగ విలాసములన్నీ వారికి రాత్రి వంటివి అగును. వాని యందు సంయమశీలురై నిద్రపోవుచూ ఉందురు. కానీ అవియే అజ్ఞానులకు మహాప్రీతికరమగు అవి అయి ఉండును. అహర్నిశములు వాని యందే ప్రీతిగొనుచు వానినే అనుభవించుచు కాలక్షేపం చేయుచూ ఉందురు. ఆ విషయ భోగములందు నామ రూప వ్యవహారములందు వారు సదా జాగరూకులై ఉందురు. కాబట్టి అవి వారికి పగలు వంటివి. ఏ ఇంద్రియ విషయములందు జ్ఞానులు విదురించుచున్నారో
వాని యందు ఈ అజ్ఞానులు మేల్కొని ఉన్నారు. వారికేది రాత్రియో వీరికది పగలు. రాత్రి కాలమున సంచరించు జంతువులు అనేకములు కలవు. పిల్లి, గబ్బిలం, గుడ్లగూబ, రాక్షసులు, క్రూర మృగములు మున్నగునవి. మనకు పగలు, వానికి రాత్రి, వానికి రాత్రి, మనకు పగలు. అజ్ఞానులు ఈ నిశాచరుల కోపకు వారి కోవకు చెందిన వారన్నమాట. జ్ఞానులు దినచరుల వర్గమునకు చెందిన వారు అవుతారు. ఇక్కడ సంయమి అని పదము చూస్తే, ఈ సంయమి ప్రయోగించటం వలన ఇంద్రియ నిగ్రహం పరిపూర్ణముగా కలవాడై ఆత్మ విషయమున మేలుకొను కలడు. అంటే జాగర్తి. అట్టి సంయము లేని వానికి దైవము ఆత్మ కానరాడు అని ఇక్కడ స్పష్టంగా బోధపడుచున్నది. ఈ విధముగా ఆధ్యాత్మిక క్షేత్రమున సంయమున ఇంద్రియ నిగ్రహమునకు ఎట్టి మహోన్నత స్థానము కలదో ఇక్కడ చక్కగా నిరూపించబడినది. పశ్యతో మునేహ, మునులు అనగా మననశీలురు అనేకులు ఉండవచ్చు గాని ఆత్మదర్శనము పొందిన మునులు చాలా అరుదు. పశ్యతః అని చెప్పినందువలన భగవంతుని అంటే ఆత్మను ప్రత్యక్షముగా చూడవచ్చుననియు అనుభూతి మొనర్చుకొనవచ్చుననియు ఇక్కడ స్పష్టముగా మనకి తెలియపరుస్తున్నారు. అట్టి స్థితిని ప్రతివారు కూడా పొందవలసి ఉన్నది. విషయ భోగములను త్యజించవలననియు ఇంద్రియ నిగ్రహము కలిగి ఆత్మయందు సదా మేలుకొని ఉండవలననియు ఈ శ్లోకము మనకు బోధించుచున్నది. మరి ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకుంటే, అజ్ఞానికి జ్ఞానికి గల భేదము ఏమి అని మన సమాధానంగా, అజ్ఞాని అనేవారు దైవ విషయమున ప్రవర్తింపకుండును విషయభోగములందు సదా ప్రవర్తించుచూ ఉంటారట. కానీ జ్ఞాని అనేవారు దైవ విషయమున సదా ప్రవర్తించుచు విషయభోగములందు విరక్తి కలిగి ఉంటారట. అదే అజ్ఞానికి జ్ఞానికి గల భేదము. హరే కృష్ణ. జై గోవింద.